చాలా తక్కువ అని చెప్పి నిదర్శనం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ప్రజలకు సేవ చేసుకుంటూ మరొక్కసారి విజయవంతం చేసినటువంటి రాజకుమార్ గారు వాడకట్టు ప్రజలందరూ కూడా వారిని అభినందించడంలో ముందంచి ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అడగగానే ఈ గడ్డి గ్రాసం ఇవ్వడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి మా ఆధ్యాత్మిక కుటుంబం ద్వారా చిరు సత్కారం చేయవలసిందిగా మా యొక్క పెద్దలు కట్టూరు చంద్రమౌళి గారు, ప్రభాకర్ గారు, బాసెటి ప్రభాకర్ గారు, బొట్ల ప్రభాకర్ గారు మన అందరూ కలిసి మరి చిరు సత్కారం పొందవలసిందిగా రాజ్కుమార్ గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. 27వ వార్డు మన ధర్మశాలకు వచ్చే భక్తులందరూ ఈ ఆహారం పంపిణీకి చేసుకోవాలని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది. వారి మాటల్లో కూడా 2 నిమిషాలు వినడం జరుగుతుంది. వారిని కూడా ఇంకొక చిన్న కోరిక కోరుతున్నాం. ఎందుకంటే ఒక 4 కుండీలు కూడా మాకు 4 స్తంభాలు ఉన్నాయి, 4 సిమెంట్ కుండీలు కూడా కావాలని కౌన్సిలర్ గారిని మేము కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా అన్నం పెడితేనే ఇంకొక కోరిక శాఖం కావాలన్నట్టు కోరిక ఉన్నది. ఏమనుకోకండి, గడ్డి అడగగానే ఇచ్చినందుకు మరొక కోరిక అడుగుతున్నాను కాదు. ఎందుకంటే ఇక్కడ బాగా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా మాకు నెరవేరుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి. చిన్న సత్కారం అది మామూలు విషయం కాదన్న. మీరు ఇంకొక కూడా ఈరోజు జగిత్యాల ఆధ్యాత్మిక ఆర్యవేశ కుటుంబం ద్వారా ధర్మశాల వాణినగర్లో గరుకు స్తంభాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక్కడ దీనికి దాసం గడ్డి ఇవి మనకు ఆవులకు పెడితే చాలా మంచిది కాబట్టి మన వార్డు కౌన్సిలర్ జుంబర్తి రాజ్కుమార్ గారు ఫోన్ చేసి మనము గడ్డి పంపిణీ ఇద్దాము అని చెప్పడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన కౌన్సిలర్ గారు మన జగిత్యాల పట్టణంలో వాణినగర్లో కౌన్సిలర్ ఉండడము, మేము అడగగానే వారి యొక్క కోరికను ట్రాక్టర్తోనే మన ముందు ఉంది. మా యొక్క సభ్యులు కూడా అందరు రావడం జరిగింది. వాళ్ళందరిలాగా తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు అన్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ధర్మశాలకు వచ్చే భక్తులందరూ తీసుకొచ్చి ఆహారం పంపిణీ ఆవులకు చేసి అధిక భక్తితో మన వాణినగర్లో అందరూ. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ధర్మశాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గతంలో దాదాపుగా ఒక 10 నెలల క్రితం గర్కస్తంభాలు అనేటివి మనం నెరవేర్చుకున్నాం. మన అన్నగారు ఇక్కడ ఉన్న పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క ఆలయ కమిటీ వారు కానీ ఇక్కడ వాడకట్టు సభ్యులు అందరు కలిసి ఈ యొక్క గర్కస్తంభాలు అనేటివి క్రీస్తు పూర్వకంలో ఈ యొక్క గర్కస్తంభాలు అనేటివి ఆవులు వచ్చి వీటికి సంబంధించి వీటి దగ్గర ఉండి ఏదో మన రాసుకోవడానికి ఉంటుండే. కానీ అది ఆ యొక్క ప్రతిష్ట అప్పటిదాన్ని ఇప్పుడు మన పెద్దలందరూ ఇక్కడ నెరవేర్చుకున్నారు. దానికి గాను నన్ను ఈ పెద్దలందరూ ఒకసారి అడిగారు, ఈ యొక్క గడ్డి కావాలను ఇక్కడ. ఎందుకంటే వచ్చిన భక్తులు కానీ ఎవరైనా ఆహారంగా ఈ ఆవులకు గోమాతలకు వచ్చి వాటికి ఆహారం వేయడానికి ఇక్కడ పెద్దలు కోరిక అడగడంతో నేను ఈరోజు నాకు తెలిసిన మా మిత్రుడు ఉన్నాడు, అతను కూడా కౌన్సిలరే, గంగమల్లి 32వ వార్డు కౌన్సిలరు. అతని పొలంలో పండిన గడ్డి అతన్ని అడగగానే అతను కూడా పంపించారు. ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ఈ యొక్క గడ్డి అక్కడ పెడతాము, ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క వచ్చిన ఎవరైనా భక్తులు ధర్మశాలకు వచ్చిన భక్తులు ఆహారంగా వచ్చిన ఈ ఆవులకు తినిపిస్తారని ఇక్కడ పెడతారని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. గోవింద 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 గోవింద
Thank you.